వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలకు నిత్యావసరాల సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలి. ఖమ్మంలో వివిధ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి అజయ్ కుమార్. రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతున్న ప్రజలు. కాటేదాన్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు రావద్దని విజ్ఞప్తి. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఖానాపూర్ మున్సిపాలిటీలో వినియోగదారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే రేఖానాయక్. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కేసిన సింగరేణి యాజమాన్యం. లాక్డౌన్ కు విరుద్ధంగా కార్మికులతో పనులు చేస్తున్న సింగరేణి అధికారులు. డీటెయిల్స్ చూస్తే కరోనా వైరస్ నిర్మూలన చర్యల్లో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చే 20 రోజులకు నిత్యావసర వస్తువులు ఏర్పాటు కోసం రైస్ మిల్లర్ అసోసియేషన్, సూపర్ మార్కెట్స్ అసోసియేషన్, ఐఎంఏ అసోసియేషన్, వెజిటేబుల్ మార్కెట్స్ అసోసియేషన్ వివిధ సంఘాలతో సమీక్షించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్ పాల్గొన్నారు. కరోనా వైరస్ నిర్మూలనపై ప్రభుత్వ నిబంధనలు, సూచనలు, ప్రజలకు ఆచరిస్తున్న వైన్యాన్ని, జరుగుతున్న చికిత్సలు, అందుబాటులో ఉన్న బెడ్లు తదితర అంశాలను జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, కమిషనర్ ఆఫ్ పోలీస్ తఫీర్ ఇక్బాల్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, వైద్య శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ పరిస్థితులను గమనిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రీతం నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ పరిస్థితిని ముందే ఊహించి ఈ రాష్ట్ర నాయకులు ఇచ్చిన గొప్ప నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకనే ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది అవసరం పడుతుందని వారం 10 రోజుల క్రితమే గమనించి ఆగమేఘాల మీద అసెంబ్లీ సమావేశాలను కూడా కుదించి కరోనా వ్యాప్తిని అడ్డుకునే దానికి చర్యల్లో ప్రభుత్వం నిమగ్నం అయ్యి ఇవాళ ఈ వారం రోజులు దాదాపు మిగతా అతి కొద్ది రాష్ట్రాలు, ఒక కేరళ లాంటి 1-2 రాష్ట్రాలు కాకుండా మిగతా ఆ రాష్ట్రాలతో పాటుగా ధీటుగా మనం కరోనా వ్యాప్తిని అడ్డుకునే దానికి చర్యలు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం. బట్ న్యాచురల్లీ because there are so many international passengers who are coming to Telangana, who are coming to Hyderabad, and from there ఇవాళ 12 గంటలకు విడుదలైన హెల్త్ బులెటిన్లో ఈరోజు కరోనా ఒక్క కేసు కూడా పాజిటివ్ నమోదు కాకపోవడం అనేది మనం సోషల్ డిస్టెన్సింగ్లో మన రాష్ట్రం సాధిస్తున్న విజయంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అయితే సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. రాబోయే 20 రోజులు ఇంకా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సెకండరీ టు టెరిషరీ స్టేజెస్ ఏవైతున్నాయి, ఈ 2 స్టేజెస్ మనం ఎఫెక్టివ్గా కనుక కరోనా చైన్ని ఆపగలిగితే, కరోనా వ్యాప్తిని ఆపగలిగితే తప్పకుండా మనం విజయం సాధించడం వల్ల అయింది. అందుకని మనం మీడియా మిత్రులు మీ అందరూ కూడా మీ పాత్ర శ్లాఘని, మిమ్మల్ని దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది. మీరు తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ప్రజలకు చెప్తున్న జాగ్రత్తలు ఏవైతున్నాయో వాటిని మీరు మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్ని చైతన్యపరచడంలో మీరు చూపిస్తున్న చొరవ గొప్పది. మీరు అట్లనే ప్రజల్ని ఇంకా చైతన్యవంతుల్ని చేయాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలి. లాక్డ్ అవర్ సెల్ఫ్ ఇన్ అవర్ హౌసెస్, ఇది చేస్తే ప్రాపర్గా లాక్డౌన్ వస్తుంది. మన మినిస్టర్ గారు ఇంకా ముందు మీటింగ్లో చెప్పారు, మన ఇఫ్ యూ లాక్ అవర్ హౌసెస్ ఫ్రమ్ ఇన్సైడ్ దెన్ డెఫినెట్లీ దిస్ లాక్డౌన్ విల్ బీ సక్సెస్ఫుల్. ఈరోజు మన డిస్టిక్లో, మన తెలంగాణలో నెగటివ్, మన పాజిటివ్ 0 కేసు వచ్చింది. సేమ్ లాగా వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ మన చిల్డ్రన్ కానీ, పెద్దలు కానీ
వితౌట్ ఎనీ వర్క్ బయట వెళ్తే మీరే ఆపండి. పోలీస్ ఫోర్స్ చేస్తున్నారు. పోలీస్ ఫోర్స్ చేస్తే కొంచెం మన అదర్ వేలో వెళ్తారు. సో ఇది మంచి కాదు. మీరు ఫోర్స్ చేసి మీ హౌస్కి చుట్టుపక్కలకి ఫోర్స్ చేసి పెద్దలాగా సక్సెస్ఫుల్ చేయండి. ఇప్పుడు మన అసోసియేషన్ చాలామంది అసోసియేషన్ వచ్చారు, అసోసియేషన్ మెంబర్స్ వచ్చారు, హామీ కూడా ఇచ్చారు. సప్లై చైన్ గురించి ఏం ప్రాబ్లం లేదు మన డిస్ట్రిక్ట్లో. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన ప్రజలు రోడ్డు మీద ఇష్టానుసారంగా తిరుగుతూనే ఉన్నారు. స్థానికుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాటేదాన్లో పర్యటించారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్డు మీద వాహనాలు నడుపుతున్న వారిని ఆయనే స్వయంగా రోడ్డు మీదకి రావద్దని తెలిపారు. కరోనా వ్యాధి ప్రభావం తగ్గించే వరకు ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ పాటించాలని ఆయన కోరారు. అదే పెడితే మన బస్సులు వస్తుంది ఏ కాన్ఫిడెన్స్ ఇది మార్కెట్ ఉంది కదా మార్కెట్ ఉంది మన వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ నివారణకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ పాటించాలని ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యామ్నాయక్ అన్నారు. ద్విచక్ర వాహనంపై ఖానాపూర్ మున్సిపాలిటీలోని కూరగాయలు విక్రయిస్తున్న ప్రాంతంలో పర్యటించారు. ఆపత్కాల వేళ నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రావద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప మాస్క్ ధరించి పోలీసులకు సమాచారం అందిస్తే వారు ప్రజల సమస్యల్ని తీరుస్తారని చెప్పారు. 10 रुपए किलो है। नहीं जी भाई, कहीं भी रेट अभी कैसे ऐसा कोई बोले गवर्नमेंट की बोल रही है, कहीं भी रेट नहीं बढ़ा रहा। రూపాయలు ఒకరు అమ్ముతున్నారు, మరి అలాగే 20 రూపాయలు అమ్ముతున్నారు. దయచేసి రేటు పెంచకూడదని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకొని తిరగాలి. ఎందుకంటే చాలా దూరం గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఒక ½ కిలోమీటర్ అయినా ½ మీటర్ అయినా మనం మెయింటైన్ చేయాలి. మరి 9 వరకే మీరు అమ్ముకొని మరి అందరూ ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి ఈ రోజు. ఎందుకంటే 9 వరకు మేము టైం ఇచ్చాము. దాని తర్వాత లేదు 6 గంటల నుంచి 9 గంటల దాకానే. తర్వాత మాత్రం నేను చెప్పిన చేసి చేస్తా. అది పోటీ పోటీ ఆడ కూడా ఆపుతున్నారు. మన ఇబ్బంది అయితే అడిగి తిరగకూరి. రోడ్ల మీద పిల్లలకు కూడా మీ గల్లీలో కూడా అందరికీ చెప్పండి. శుభ్రం ఉంచుకోవాలి, చేతులు మంచిగా కడగాలి. చేతులు కడగకపోతే చచ్చిపోతుంది. బయట అన్న జరిగేది మరి మేము షాప్ క్లోజ్ చేయడానికి, అది కాకుండా ప్రాణాలని కాపాడడానికి ఈరోజు ప్రభుత్వం మరి చర్యలు తీసుకుంటుంది. మీకోసమని మీ ఆరోగ్యం బాగుంటే మరి దేశం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటాయి. కాబట్టి ఖచ్చితంగా తప్పుడు ప్రచారం కూడా చెయ్యొద్దు. మరి తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా కేసు ఉంది. మరి మీరందరూ
9 తర్వాత ఎవరు బయటికి రావద్దు. మీ టైమింగ్స్ వరకే మీరు వచ్చి మీకు ఏది కావాలన్నా మేము షాప్ ఓపెన్ చేయించి మరి కాయకూరల దగ్గర కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటున్నాం. వితౌట్ మాస్క్ బయటికి రావద్దని మిమ్మల్ని దయచేసి మేము కోరుకుంటున్నాం. మీ ఆరోగ్యం కోసం మీరు బాగుంటేనే మరి మేమందరం బాగుంటాం. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుందో మరి ఈరోజు పోలీస్ వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి మరి పోలీసే కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళు లెక్క చేయకుండా కూడా మరి లీడర్స్ కూడా కావచ్చు బయటకు వస్తున్నారంటే కేవలం మీకోసమే ఈరోజు రోడ్డు మీద మేము తిరగడం జరుగుతుంది. కాబట్టి మీరు బాగుండాలనే మేము కోరుకుంటున్నాము. ఈ ఉగాదికి మరి ఎలా అయితే ఈ కరోనా వచ్చిందో అలాగే తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి మరి ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ పంజాగుట్ట మరియు అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రైవేట్ హాస్టల్లోని విద్యార్థులు మరియు ఉద్యోగస్తుల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. హాస్టల్ వాళ్ళు వెళ్ళమంటున్నారు, బయట ఫుడ్ దొరకడం లేదు, హాస్టల్లో దొరకడం లేదు, మా పరిస్థితి ఏంటని మొరపెట్టుకోగా పోలీసులు హాస్టల్లో ఉండే విద్యార్థుల మరియు ఉద్యోగస్తుల పేరు వివరాలు రాసిచ్చి వెళ్లమని తెలపడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ మేము పంజాగుట్ట సాయిరాత్రి హాస్టల్లో ఉంటామన్నా, ఫుడ్ పెడతలేదు 2 రోజుల నుంచి. ఏమైందండి ఎందుకంటే కరోనా వచ్చింది కదా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మాకు చాలా కష్టంగా ఉంది. నైట్ కూడా సెలవులు కూడా ఎక్కువ ఇచ్చేసారు 21 రోజులని. పిఎస్కి వస్తే లెటర్ రాసి ఇచ్చేయండి అంటే లెటర్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలే వాళ్ళు. ఎన్ని రోజులు వెయిట్ చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు. జర మీరే ఏదో రిక్వెస్ట్ చేసి ఏదో చూసి ఫుడ్ లేక అది లేక ఊరన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మార్నింగ్ మీరు ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? మార్నింగ్ 7:30కి వచ్చినాడు. మార్నింగ్ 7:30 నుంచి ఇక్కడే ఉన్నారు ఇప్పటిదాకా? అంటే ఇప్పటిదాకా వాళ్ళు డెసిషన్ రాసి ఇచ్చినా కానీ ఫోన్ చేస్తా అన్నారు, ఏం చేస్తారు. ఊరి నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, వచ్చేయండి అంటే దారిలో వెళ్తే పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, కొట్టినట్టు బండి మీద వెళ్ళిస్తారు, ఎక్కడికి వెళ్ళిస్తారు. అది సో మరి నైట్ వరకు డెసిషన్ చెప్తా అంటున్నారు. అంటే ఇప్పుడు లెటర్ ఇచ్చినాం, రేపు వెళ్ళి కాల్ చేసి చెప్తా ఉంటారు. నైట్ లో కూడా కాల్ చేసి ఒకవేళ మీకు వెళ్ళడానికి ఓకే అయితేనే పంపిస్తా ఉంటారు. అంటే ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు ఒకవేళ ఓకే అయితే అందరికి కలిపి బస్సెస్ పెడుతుంది. ఒకవేళ ఓకే అంటే ఎట్లా మరి? ఎవరి వెహికల్ ఏముందా, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ బండి నెంబర్ రాయమన్నారు, ఆ నెంబర్ చూసి పంపిస్తా ఉంటారు. ఓకే. అంటే మళ్ళీ లాస్ట్ లో ఉన్నారు కదా, పెద్ద వెహికల్ పెట్టేసి ఒక ఏరియా వాళ్ళకి అందరినీ ఒకవైపు పంపించేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా ఇప్పుడు అన్నారు. ఇంకా చూస్తున్నారు, ఇంకా అదేం కన్ఫర్మ్ లేదు. మన దగ్గర 2 వీలర్ 4 వీలర్ ఉంటుంది కదా, తీసుకుని వెళ్ళిపోవాలి. మమ్మల్ని సడన్ గా హాస్టల్ నుండి బయటికి పంపించేశారు. మాకు మార్నింగ్ నుండి ఫుడ్ లేదు, ఏం లేదు, కనీసం తాగడానికి వాటర్ కూడా పెట్టట్లేదు. లాక్ చేసుకున్నారు, బయటికి తప్పేశారు. మార్నింగ్ మేము 10:30కి అలా వచ్చేసాం. ఇక్కడికి వచ్చినప్పటి నుండి డిస్కషన్ జరుగుతూనే ఉంది అన్నారు. కాకపోతే మార్నింగ్ ఒక లెటర్ ఇచ్చాము, ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చాము, మాకు ఇంతవరకు ఒక సొల్యూషన్ కూడా దొరకలేదు. తొందరగా మమ్మల్ని పంపిస్తే మా హాస్టల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళకి కరోనా వచ్చిందో ఏమొచ్చిందో మాకు ఇంకా తెలియదు కదా. 14 డేస్ వచ్చినది మనకు తెలుస్తుంది. అలాగే మమ్మల్ని ఇంటికి పంపిస్తే అయిపోద్ది కదా. ఇక్కడ ఎంత డిస్కషన్ ఏముండే మా ఒపీనియన్. ఫెసిలిటీస్ సరిగా లేవు, కనీసం పేరెంట్స్ రమ్మంటున్నారు, ఇంటికి వెళ్ళామంటే ట్రాన్స్పోర్ట్ వీళ్ళు అరేంజ్ చేయడం, మేము చేసుకోవడానికి పర్మిషన్స్కి లేట్ చేస్తున్నారు. 24 hours అన్నారు. ఫస్ట్ ఏమో 1 day కర్ఫ్యూ అన్నారు, తర్వాత 31st చెప్పారు, 31st నుంచి 15th అన్నారు. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదు, ఇంకా అన్నీ క్లోజ్ చేస్తున్నారు. మేము చేసుకున్న వాటికైనా కనీసం పర్మిషన్ ఇవ్వడానికి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము. అక్కడికి వెళ్తే అమీర్పేటలో వచ్చేసి ఎస్ఆర్ నగర్లో మార్నింగ్ నుంచి ఉన్నాము, అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ పంజాగుట్టకు వస్తే ఇంకా లేట్ చేస్తున్నారు. 24 hours అని చెప్పి ఎంతసేపు చేస్తారు వీళ్ళు? మాకు కూడా పర్మిషన్స్ కావాలి కదా ఇంటికి వెళ్ళడానికి. ఇక్కడ హాస్టల్స్లో ఫుడ్ ఉండదు. గురించి చాలా ప్రజలు ఆందోళనకరంగా ఉంటున్నారు కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండమంటే కూడా ఉంటున్నాం. కేసీఆర్ గారు చెప్పినట్లు కూడా పద్ధతిగా ఉంటున్నాం. కానివ్వండి,
మిగతా నుంచి ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా వాళ్ళని పట్టుకోకుండా లోపల హాస్టల్లో మేము కష్టపడి ఉద్యోగాలు చేసుకునేటోళ్ళని ఏదో డ్రైవర్ పని ఆ పని చేసుకునేటోళ్ళని కూడా ఖాళీ చేయండి, అన్నం లేదు మీకేం లేదు వెళ్ళిపోండి అని చెప్పడం ఇది సముచితమా? లేదు. అదే మాట ముందుగా చెప్పినట్లయితే కరోనా వచ్చిన 1 రోజు 2 రోజులు ముందుగా చెప్పినట్టయితే ముందు జాగ్రత్తగా ఉండేటోళ్ళం. అకస్మాత్తుగా కరోనా వచ్చినాక మరి వారంగా వస్తుంది, 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఇప్పుడు చెబితే మేము ఆ పరిస్థితి మీ కరోనాలో ఉండాలా, కరోనా రోడ్డు దాటిపోతే కరోనా వస్తుంది అంటున్నారు. ఎట్టుకోవాలి మాకు దిక్కులేని పక్షుల లెక్క ఈ రాజధానిలో ఇట్లా చేస్తే బాగోదు. హాస్టల్ యజమాని వచ్చి ప్రత్యేకంగా కంప్లైంట్ ఇచ్చి ఖాళీ చేయం అన్నప్పుడే ఖాళీ చేస్తామని మేము అనుకుంటున్నాం. కానీ వాళ్ళు యజమానులు లేకుండా వేరే ఫోన్లతో మాట్లాడితే మమ్మల్ని ఖాళీ చేయని రేపు నుంచి పోలేదంటే ఎక్కడ తినాలి పువ్వ? ఎవరిని అడిగితే ఇవ్వటం లేదు, ఏమీ లేదు. మా పరిస్థితి ఏంటి? ఈ యొక్క తెలంగాణలో ఉందా, అన్ని చోట్ల ఉంది కాబట్టి ముందే జాగ్రత్తతో హాస్టల్ ఖాళీ చేయమంటే మా ఊర్లపై మా తిప్పలు మేము పడదు. ఇప్పుడు అకస్మాత్తుగా కంప్లైంట్ ఇచ్చండి, మేము పంపిస్తాం, యాన్లు పంపిస్తాం, అవి పంపిస్తారు, ఫ్రీగా పంపమంటే పోతాం కానివ్వండి. ఛార్జింగ్ పెట్టుకొని పోవాలంటే ఎక్కడున్నాయండి జీతాలు రాని పరిస్థితిలో? ఎవరి దగ్గర రూపాయి లేదు, పక్క వాళ్ళని అడుగుతూ మమ్మంటే ఇస్తారండి. నువ్వు ఎక్కడ, నీదొక ఊరు నాదొక ఊరు, రూపాయి లేని పరిస్థితిలో ఎక్కడ రోడ్ల మీద బతకాలనా? రోడ్ల మీద నెట్టేస్తే ఉచితంగా అన్నం లేకుండా ఉచిత అన్నం పెట్టండి, ఆ ఆశలో పడి ఉంటాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులందరూ ప్రజలకు అవగాహన కల్పించాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలన్న పిలుపు మేరకు నేడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉదయం నుంచి పోలీస్ చెక్ పోస్టుల వద్ద ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఇంటికి పరిమితం కాకుండా బయటకు వస్తున్న వ్యక్తులకు కరోనా వ్యాప్తి అరికట్టడానికి మనందరం ఇంట్లోనే ఉండాలి, స్వీయ నియంత్రణ పాటించాలని వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కొంతమంది కుంటి సాకులు చెప్పి రోడ్లపైకి వస్తున్నారని, దీని ద్వారా మీకు సమాజానికి ముప్పని ఎవరికి వారు 3 వారాల పాటు ఇంటికే పరిమితమై వ్యాధి నిరోధకానికి పాటుపడాలని, ప్రభుత్వ గైడ్లైన్స్ పాటించాలని ఆయన కోరారు. రాష్ట్రమంతా లాక్డౌన్ అమలు జరుగుతుండగా సింగరేణి కార్మికులకు మాత్రం వర్తించకుండా ఉండడంతో సింగరేణి కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా, వాహనాలు రోడ్లపై రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంటే సింగరేణి సంస్థ మాత్రం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బెల్లంపల్లి, కాశీపేట, మందమర్రి, బొగ్గుగని కార్మికులతో పనులు చేయిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికులను సమూహంగా గనుల్లోకి దింపుతున్న వైనంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కార్మికులను గనుల్లో పనిచేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. కనీస భద్రతా ఏర్పాట్లు, మొహానికి మాస్కులు లేకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న యాజమాన్యం తీరుపై పలువురు కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులకు కార్మికులు ఎవరు ఎదురు చెప్పలేక భయాందోళనతో గనుల్లో పనిచేస్తున్నారు. చల్లగా ఉంటుంది, రిటర్న్లో చల్లగా అప్పటికిప్పుడు బోటర్ కూడా మా స్పెషల్గా రావాలన్న కొంచెం ఎవరు ఫిక్సర్ ఈయన అదే సార్ రమణ ఆగు, రమణ ఆగు, మాట్లాడండి సార్ మాట్లాడండి. అందరూ పోదండి. ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ కంపెనీ కానీ డిసైడ్ చేస్తారు, దాంట్లో ఎట్టి అభ్యంతరం లేదు.
మీరు అన్నట్టు ఇప్పుడు ఈ మనది ఆల్రెడీ మన ఇప్పుడు షిఫ్ట్ అయినాం కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నిన్నటి వరకు అయితే డెట్టాలు అది పెట్టేది. తర్వాత మీరు అన్నట్టు చెప్పే సమాధానం కరెక్ట్ లేదు సార్. వెల్ఫరాఫ్సర్ గారు మీరు చెప్పే సమాధానం కరెక్ట్ లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ స్టేజ్ వద్ద పోలీస్ శాఖ కరీంనగర్ కామారెడ్డి అంతర్జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రయాణిస్తున్న ప్రయాణికులను సరిహద్దులు దాటకుండా పూర్తిగా బారికేడ్లతో మూసివేయడం జరిగింది. దమ్మన్నపేట సిరిసిల్ల నియోజకవర్గం. స్కూల్ హాలిడేస్ రాగానే వెళ్ళింది. చిన్న బాబు ఉన్నాడు, 3 years ఏడుస్తున్నాడు. ప్లీజ్ సార్, చిన్న పిల్లలు మీకు తెలుసు కదా ఈ రోజు మీకు అక్కడ ఇక్కడ ఆపలేదా మీకు కదా? చెప్తేనే పర్మిషన్ ఇస్తుంది. చిన్న పిల్లలు కూడా ఆపుతారని చెప్పలేదు. ఆటోలకు మందా తెలుసు కదా. ఇంటికి వెళ్ళిపోతా విలేజ్ నడుమల పడుతుంది. ఖమ్మం జిల్లా కల్లూరులో నిత్యావసర సరుకులు కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం తహసీల్దార్ మంగిలాల్కు అందడంతో ఆకస్మికంగా కూరగాయల షాప్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతూ ఎవరైనా అధిక ధరలకు విక్రయించినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి గతంలో ఉన్న రేటు ప్రకారం విక్రయించాలని, ఆ విధంగా కాకుండా అధిక లాభం కోసం 50 రూపాయల నుంచి 80 రూపాయలు 100 రూపాయలను నిలువు దోపిడీకి పాల్పడినట్లయితే, అదేవిధంగా ఎవరైనా అధిక ధరలకు ఇస్తున్నట్టు సమాచారం తెలిస్తే వెంటనే తహసీల్దార్కు తెలియజేయాలని వారు కోరారు. టమాటా 40 రూపాయలు. ఇంకేం కొన్నావు? ఇంకేం కొన్నా? ఉల్లిపాయలు ఇందాక ఉల్లిపాయలు తీసుకున్నాం. 15 రూపాయలు చేసి 3 రోజుల క్రితం, అంతకుముందు 15 రూపాయలు ఉంటాయి. కేజీ 40 కేజీ 40 రూపాయలు. ఇంకేం కొన్నావు? కేజీ టమాటాలు కొన్నావు 40 రూపాయలు. కేజీ దోసకాయలు 40 అంట. 40 టమాటాలు 40. ఇంతకుముందు అంత టమాటాలు ఇంతకుముందు 10 రూపాయలు 15 రూపాయలు. ఇప్పుడు 40 రూపాయలు. మిర్చి మరి పచ్చిమిర్చి పావు కిలో అదివరకు 10 రూపాయలకి ఇచ్చారు. ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చినంత ఇచ్చారు. 10 రూపాయలు తీసుకుంటే. బీరకాయలు కేజీ 50 రూపాయలు. ఇంకేం కొన్నారన్నా? ఎక్కడైనా నిత్యావసర వస్తువులు కావచ్చు, మెడికల్ షాప్లో మెడిసిన్స్ కావచ్చు, మాస్కులు కావచ్చు, కూరగాయలు ఇవైనా ఎక్కువ రేటుగా అమ్మినట్టుగా తెలిస్తే మాత్రం మాకు కంప్లైంట్ ఇవ్వండి. ఎవరైతే ఎక్కువ కావాలని స్టాక్ని దాచి
ఎక్కువ రేటుకి అమ్మడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళని మాత్రం అసలు విడిచిపెట్టేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కేసు ఫైల్ చేస్తాము, యాక్షన్ తీసుకుంటాము. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది సింపుల్గా జరగాలి. ఒక ఇంట్లో నుంచి ఒక్కళ్ళే బయటికి రావాలి. ఈ కల్లూరు మండల ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఫైనల్గా మీకైనా అవసరం ఉంటే పొద్దున మార్నింగ్ 7 నుంచి తర్వాత సాయంత్రం 6 వరకు ఒక్క వ్యక్తి మాత్రమే బయటికి రావాలి. ఏమైనా నిత్యావసర సరుకులు తీసుకోవడానికి మీరు ముగ్గురు నలుగురు పంపించి జనాల్ని బాగా గ్యాదర్ చేస్తే ఏ జబ్బు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి దయచేసి అందరూ ఒక ఇంట్లో ఒక వ్యక్తి బయటికి రావాలి, సరుకులు తీసుకొని వెళ్ళిపోవాలి. గ్యాదర్ అవ్వద్దు, ఎక్కువ మంది గుమికూడవద్దు. గ్యాదర్ అంటే గుమికూడడం, దానివల్ల చాలా ఇబ్బందులు స్టార్ట్ అవుతుంది. మనకు కరోనా వైరస్ని మనం వ్యాప్తిని నిరోధించాలి. ఇప్పటికే దేశంలో చాలా 550 కేసులు దాటిపోయినాయి. అలాగే తెలంగాణలో కూడా 35 కేసుల దాకా దాటిపోతున్నాయి. కాబట్టి ఎవరికి ఏముందో ఎవరికి తెలియదు, ఎవరు ఎక్కడ తిరిగారో ఎవరికి తెలియదు. కాబట్టి దయచేసి మీరు దూరం డిస్టెన్స్ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి 2 మీటర్ల దూరంని పాటించాలి. వాళ్ళకు కూడా చెప్తున్నాను, వాళ్ళంతా మార్కెట్ యార్డ్కి తరలించాలి కూరగాయలన్నీ. పబ్లిక్ కూడా మార్కెట్ గోడాన్లోనే కూరగాయలు కొనాలి. ఎందుకు కొనాలి అక్కడ అంటే అక్కడ జాగా ఎక్కువ ఉంది, దూరం నిలబడవచ్చు. ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, ఆ వ్యక్తి ఒక 6-7 ఒకే దగ్గర నిలబెట్టి కూరగాయలు ఇస్తున్నాడు. ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు అసలు వాళ్ళకి ఏం. ఒక్కొక్క వ్యక్తికి అయితే మక్తల్ పట్టణం పెట్రోల్ బంకు దగ్గర ప్రజలు గుమిగూడి గొడవలు పడుతుండటం గమనించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బంకు యజమానులతో మాట్లాడి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు బంకు తెరిచే ఉండేలా చూసి పల్లె ప్రాంతం నుండి వ్యవసాయ అవసరాల కోసం వచ్చే రైతులు ఆధార్ కార్డు చూపితే పెట్రోల్ డీజిల్ పోయాలని, మక్తల్ పట్టణానికి చెందిన ఎమర్జెన్సీ పనులున్న వారు మాత్రమే పెట్రోల్ పోయించుకోవాలని తెలియజేశారు. ఈ సమయపాలన క్రమశిక్షణతో పాటిస్తూ బంకులో మనిషి నుండి మనిషికి మీటర్ దూరం ఉండేలా చూసుకోవాలని, కరోనా మహమ్మారి నుండి మనల్ని మనమే రక్షించుకోవాలని ఆయన తెలిపారు. అరే దూరం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు నిత్యావసరాల సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలి. ఖమ్మంలో వివిధ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి అజయ్ కుమార్. రోడ్ల మీద ఇష్టానుసారంగా తిరుగుతున్న ప్రజలు. కాటేదాన్లో పర్యటించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిబంధనలు ఉల్లంఘించి బయటకు రావద్దని విజ్ఞప్తి. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఖానాపూర్ మున్సిపాలిటీలో వినియోగదారులకు సూచనలు చేసిన ఎమ్మెల్యే రేఖానాయక్. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కేసిన సింగరేణి యాజమాన్యం. లాక్డౌన్ కు విరుద్ధంగా కార్మికులతో పనులు చేసిన సింగరేణి అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.